ఇలా మోసం కి భార్యని డొకరిని డొకరా భార్య భర్తని డొకరేమో డొకరి మోసం చేస్తున్నారా? అసలే మోసం జోకివి ఆయనకి. పూర్వం భర్త భార్యని ఎక్కువ మోసం చేసేవాడు. డొకరేమో డొకరి ఎక్కువ మోసం ఆశించి ఈ రోజుల్లో నేను కాలంతా డొకరాలను ఎక్కువ మోసం చేస్తున్నారు. ఈ డొకరిస్కే డొకరాని ఎక్కువ మోసం కాసిను, ఎక్కువ మోసం కాసిను, ఎక్కువ మోసం కాసిను. బురదమామిడి వింటున్నారా? బురదమామిడి వెంజించరికి మనలో ఎంత బురద ఉందో తెలుసు. మాత్రం ఎచ్చక లద్ది మనకి పుంజకొడి నాకి పాపము పెట్టి రేగిపోతున్న లోకం ఇది. పాపము పేడ గంజాజిని లోకం ఇదే. పూర్వం ఏది తొలిత కొంత ఉన్నదేమో పాపం, గాని ఇప్పుడు పాపము దాని యొక్క లెవెల్ మారిపోయింది. తొలి కాలంతో కొంచెం ఇచ్చి ఉండవునా మచ్చి గాని పాపం భార్యాభర్తల మధ్య అబద్ధాన్ని డొక్కర మధ్య జోలికి ఆయన అబద్ధం, భార్యాభర్తల మధ్య జరుగుతున్న మోసాన్ని చూస్తున్నాడు. డొక్కర మధ్య జరిగిన మోసం తెసినికి ఓహో ఇందుకా వీళ్ళు నశించిపోతున్నారు. ఇలాకి వరి నాశన మహాజీ నరించి ఇలాగా ఒకరినొకరు పాడు చేసుకుంటున్నారు. ఇలాగదా రోజు రోజు పాడుకి విక్క కొట్టి నరించి వెంచు. అప్పుడు ప్రభుకి తెలిసింది, ఎచ్చట మహాపురుకి పుచ్చేసి వీళ్ళిద్దరికి ఎలాంటి మందు అయ్యాలో మాకు ఎన్నికి మంది వరకు దగ్గరికి వెళ్తాము, డాక్టర్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ కి ఏ మాత్ర ఇవ్వాలో చెప్తాడు. ఏమైనా మాత్ర హినాకి వేస్తాను. జబ్బును బట్టి మాత్ర, జబ్బును బట్టి మాత్ర, రోగం బట్టి మందు, రోగం బట్టి మందు అనేసి. ఇప్పుడు మనుషులకి ఏ జబ్బు ఉందో ఈనాటి లోకతకి ఏని జబ్బు పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు లెక్కపూర్ మని పరమ డాక్టర్ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి పరలోకం భూలోకంతో వచ్చి మనిషి హృదయానికున్న జబ్బు ఏంటో చూసి మనసు జీవితం అన్ని జబ్బు ఏనాకి మిస చిన్నప్పటి నుంచే మనిషి స్వభావ సిద్ధంగా మనిషి తాను పాపే ఉందంట. పాప మహానిసి చిన్నప్పటి నుంచి ట్యూషన్ కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, స్కూల్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళక్కర్లేదు, ముస్లిం మసీద్ కి వెళ్ళక్కర్లేదు, హిందూ వేద పాఠశాలకు వెళ్ళక్కర్లేదు, హిందూ వేద పాఠశాల మనిషి పుట్టక ముందు నుంచే పాపి. మనిషి జన్మాన్ని నొక్కితే పాపం కొత్తగా పుట్టి చేసింది కాదు, పుట్టక ముందే కొత్తగా జన్నాది తర్వాత పాపముకి తొలి ఆదాము రక్తము వలన, ఆదాము కస వలన, ఆదాము లైన్ లో పుట్టిన మనందరము, ఆదాము లైన్ తో జన్నాది అందరూ పాపులే. బర్రెజానస్కే పాపంకి తరే అలాంటి ఒక భక్తుడు అడిగాడంట, పాస్టర్ గారు బతుకురు ఏసే వెచ్చస్కి వెంచు యేసు మాపరు పుట్టక ముందే పాపినైతే నాను జన్నాను తొలి పాపంకి తెచ్చి మరి ఈ రోజు నేను ఈ పాపపు లోకములో మలినమై పాపపు బ్రతుకుతున్నా నా తప్పేంటి? అయితే ఈ పాపము లోకముతో నాను పాపమాహ బతుకుతున్నాను. పాపం నా కమ్మైన జన్మతాయే పాప అయితే నాను తొలియే పాపము జన్మ తొలియే పాపం. నేను పాపము చేయకపోతే ఏం చేస్తాను? మరి నాను పాపముకి అసలు నన్ను ఏనాకి ఏం వచ్చేసి నా పుట్టుకే దరిద్రం అయితే నా జన్మే దరిద్రం ఇచ్చి నా దరిద్రంలో నుండి మంచిగా వస్తుంది. నా దరిద్రం ఉంటే న్యాయానికి కంపెనీ యేసు ప్రభు ఇవన్నీ చూద్దామని వచ్చాడు. యేసు మాపరు బర్రసునికి జవాబు తీసుకునేకి వెంచు. సొదొమ గుమోర నైత దుష్టత్వం ఎంతుందో చూద్దామని లగేత ఎచ్చగి మనకి మెయించి యెహోవా దేవుడు దిగొచ్చాడంట. యెహోవా కజ్జా మహాపురు రెచ్చవాతిస్కి ఎంక్వైరీ పరల్ మెసల్ తక్ సినికి మామిడిలో ఎవరికైనా మలేరియా ఉందా? మామిడి అయితే అమ్మారికి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మలేరియా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. అలాగే భూలోకంలో ఉన్న పాపం అనే జబ్బును, భూలోకం భూమితో అనే పాపం అనే జబ్బుతి, ఆ జబ్బును ఎంక్వైరీ చేయటకు, జబ్బుతి ఎంక్వైరీ సర్వే చేయటకు, సర్వేకి సర్వలోకనాథుడు ఈ లోకమంతా బర్రెకేపతి ఈ భూమి మీదకి దిగొచ్చాడు. భూమి లెక్క రెచ్చవచ్చి వచ్చి మనుషుల మధ్య నివసించాడు. లోకు మధ్య సత్య సంపూర్ణుడిగా కానీ కర్మ గట్టి మహాపురులే బతికితసి. కృప ఎలా ఉంటుందో ఆయన నివసించి చూపించాడు. కానీ కర్మ ఏం లేదా మనకి ఏం లేదా కేవసి బతక తోస్తేసి. కానీ సత్యం ఎలా ఉంటుందో సాక్షిగా ఆయన ఈ లోకంలో బ్రతికి చూపించాడు. సొత్తు ఏనాయికి తాను సొత్తతులే బతక లోకము తోస్తేసి. సంపూర్ణత ఎలా ఉంటుందో ఈ లోకంలో బ్రతికి చూపించిన ఏకైక దైవ మానవుడు యేసుక్రీస్తు మాత్రమే. అసలు సంపూర్తి పూర్తి ఏమన్నకి రూపాంతర పరిచర్య ప్రకటించేవారు ఎవరనంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ
ఈ రూపమగటి పరిచర్యత ప్రకటనకిన సంభాషించుకి నజరేయుడైతే యేసుక్రీస్తు మహాపురు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాంబు ప్రకటనకి యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఆయన మరణాన్ని జయించిన వాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? బురద మామిడికి ఎందుకు వచ్చాడండి? ఆంధ్రవారికి ఎందుకు వచ్చాడండి? మన జబ్బుకు మందు కనిపెట్టినందుకు మందు మన హృదయానికి వ్యాధి ఉంది, మన జీవితకి జబ్బు మనే మలేరియాకి మనం ఆ యొక్క మలేరియా మాత్ర వేసుకుంటే సరిపోద్ది. ఏ మలేరియా మాత్ర వేసుకొని ఆ సరిగానే ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో రోజుల తర్వాత కనిపెట్టారు సైంటిస్టులు కనిపెట్టా మందు కనిపెట్టాను లేదని. మరి అలాగే మానవులను పట్టి పీడిస్తున్న పాపమును అనే వ్యాధి నుండి మానవుడిని తప్పించాలనంటే ఈ మానవులోకుని మరి అసహ దుష్పసిని పాపముటి విడుదల అన్న ఇచ్చారు. సర్వలోకనాథుడగు యేసుక్రీస్తే వచ్చి ఈ లోకమతి మరి కేపితి వాతి యేసుక్రీస్తు తాను ఆ పాపానికి మందు కనిపెట్టాడు. పాపముతకి మందు కనిపెడితే గడికి చెప్పలేదు. అందుకే ఆయన లోకంలోకి వచ్చాడు. ఏదంతకే వసి లోకం తెరచు ఆయన వెతికాడు. ఏ వసి పరితిసి కట్టిక చీకట్లో మొగ్గుతున్న మనుషులను కూడా ఆయన వెతికి బయటికి తీశాడు. అందరి బిత్ర అందరితమని లోకునికి అస్సాం బయట తీవచ్చు. రాహాబ్ అని ఒక స్త్రీ ఉంది బైబిల్లో. రాహాబు నాన్నమనేరు బైబుల్ తా తన జీవితం అంతా తన బతుకు బర్రెస్కే వ్యభిచారంలో బ్రతికింది. సానిదాయిగా బతికితే బతుకంతా సాని జీవితమే, బతికెత్తి బర్రెస్కే బతుకంతా వ్యభిచారమే, బతుకంతా కల్తీయే, బతుకు బర్రెస్కే కలిపిలి. ఏ రోజు భర్త లేడు, భర్తకు మర్యాద ఇద్దాం అనుకోలేదు, తన డొకరేమో మర్యాదకి జొడిపితే భర్తకి శ్రేష్టమైనది ఇద్దామని లేదు, తన డొకరేమో నెహాని జొడిపాతే భర్తతో ఎలా బ్రతకాలో తెలియదు, తన డొకరతో లేనికి బతికిన స్వేచ్ఛ జీవితంకి అలవాటు పడిపోయింది. జీవితము అలవాటు ఆహాచే రోజుకొక రుచి, రోజు దగ్గర రోజుకొక పురుషుడు, రోజు దగ్గర ఆపా, ఒక రోజు ముసలోడైతే నేచేమో బుఢా హజలే, ఒక రోజు వయసునోడు, నేచేమో తంగణ మనసి, ఒక రోజు మధ్య వయసుడు అయితే నేచేమో మధ్య తంగనేసి, ఇంకో రోజు ఇంకో వయసుడు, ఇంకొక నేచేమో ఇంకొక వయసు, ఒక రోజు జబ్బున్నోడైతే నేచేమో జబ్బు కట్టసి, ఒక రోజు జబ్బు లేనోడు, నేచు జబ్బు ఇలాగటసి, ఒక రోజు డబ్బున్నోడైతే నేచు డబ్బు కట్టసి, ఒక రోజు డబ్బు లేనోడు, నేచేమో డబ్బు ఇలాగటసి, ఒక రోజు నల్లాడు, నేచేమో ఒక రోజు తెల్లాడు, నేచేమో ఒక రోజు పొడుగోడు, నేచేమో ఒక రోజు పొట్టాడు, నేచో పటాక్సి, ఎంతో మంది మగోళ్ళని, ఎంతో మంది ఆబాణి, ఎంతో మంది మగోళ్ళని చూసింది, ఆబాణి మెస్తే ఎంతో మంది మగోళ్ళని చూసింది, మా ఆబాణి మెస్తే తన దేహముతో చెయ్యగలిగినంత పాపం చేస్తుంది, తన అంగతో లేకి ఆలేతి పాపము కమ్మకి హస్తే అయిపోయింది. ఒక రోజు పాపముటి మోజు, ఒక రోజు దాని మీద మోసపోయింది, మోజు హత్తుస్తే రోజు చేస్తే దాని మీద మోసపోతుంది, రోజు ఏదైనా సరిదాని మీద మోజు హత్తునే రహాతునే, ఒక రోజు మోసపోయింది, రహాతుస్తే వయసు అయిపోయింది, వయసు రహాచే తప్పు సరిదిద్దుకుందామనే ఛాన్స్ పోయింది, తప్పు సర్ది కాకుండా ఛాన్సెస్ కత్తుస్తే ఆ బాధలో, ఏ బాధతో, ఆ నిస్పృహలో, సహాయతలో ఏమని సహాయం ఆ తల్లి అయిన రాహాబు, ఏ తల్లి అతి రాహాబు అందగతి చాలా ఓజితాయి, చాలా అందగతి, చాలా ఓజిత రాహాబు చరిత్రలో నేను చాలా చదివాను. చరిత్రలో రాహాబుకు చాలా వెరీ బ్యూటిఫుల్ లేడీ, చాలా ఓజితి. మరి ఇయటేది జనరల్ గా అలంకరించుకుంటే స్త్రీ అందంగా ఉంటది, కానీ జనరల్ గా ఏనైనా రూపకొట్టి సరి వేసుకోవచ్చు నువ్వు, కానీ అలంకరించుకోకుండానే రాహాబు చాలా అందగా, కానీ ఏనాయనా రూపాన పురాణే రాహాబుని నాన్న చాలా ఓజితాయి. అంత అందగతికి ఏది చాలా ఓజితకి పాపం మీద మోజుపోయి, పాపం మీద మోజు హత్తుస్తే రహాతుస్తే జీవితం ఇచ్చగాకి బతుకు, జీవితం ఇచ్చగాకి జీవితము నా జీవితము. 5 నిమిషాల సుఖం కోసం ఇన్ని సంవత్సరాలు బ్రతికానా, ఈ 5 నిమిషాలు సుఖం కోసం నన్ను చెట్ట బతికితే, ఈ 5 నిమిషాల సుఖం కోసం నా జీవితంలో ఇంత కల్తీని తెచ్చుకున్నాను, ఈ 5 నిమిషాలు సుఖము కోసం నా జీవితం ఇచ్చే కల్తీగా కొడితే, దేవుడు ఇచ్చిన రూపాన్ని నేను అందరికీ చూపించానా, దేవుని అది రూపము తిన భర్తకి నన్ను తోస్తేకి. రాహాబు ఒక్కరితే కాదండి, రాహాబు రెండిదా నడపాదు, రాహాబు చాలా మంది అమ్మాయిలు పాడు చేసి, రాహాబు చాలా మంది ఆపోదాన్ని పడుకాసి డబ్బు లేని అమ్మాయిలు తీసుకొచ్చి, డబ్బు లాగటే
ఈ వృత్తిలోకి దించేసేది. ఎలితి కమ్మత రేపాస్తే. ఇంకా నేను చెప్తే చాలా భయంకరమైన ఇంకా నేను ఇంకో వస్తుంది భయంకరంగా ఉంటుంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ బరేమన్నా వస్తాం కానీ నడిచింది నడిచింది నడిచింది. తాకితే రాహాబు అబో రోజు అదే పని. అబో రోజు ఏది కమ్మాయిని కమ్మాయిలేదు. ఇంకా చెప్పాలంటే రోజుకి ఎన్నిసార్లు ఆ పని. ఇంకా వస్తాయి సార్ రోజు తగ్గి కమ్మాయి ఎచ్చొద్దినే లెగిస్తే సెక్స్. మరి నాకేం తెలుసు మీ భాషలో ఏమంటారు. లాయినింగితే ఏడుపే ఏంటది వర్డ్ లేదా? ఓకే సరే. ఉదయం లెగిస్తే అదే ఆలోచన. లాయినింగితే అది ఒడుపు. ఒకవేళ ఎరుకో పట్టణంలో పండగ అయితే, ఒకవేళ ఎరుకో నాయంత పరుపు ఆహిసాలు మంది జనాలు వచ్చారు. మంది మా మాత్రం తంగడదాల. ఈ జనాల్లో కొంతమందికి పాడు బుద్ధి ఉండేది. ఎలితి లోకత కూడా పాడు బుద్ధి ఉన్నోళ్ళకి కోరిక తీర్చునందుకు ఈ పాడికి బుద్ధికి కోరిక తీర్చుని రోజుకి ఎన్నిసార్లు ఈ పాడు పని. రోజుకి లాగకి కమ్మ పాడికి కమ్మకి ఒక పక్క పాడు పని చేస్తుంది, మరో పక్క పాడికి కమ్మకి. బాగా వినండి. నేకి మంచి మనసు నొక్కుతా. దేవుడు ఈ లోకమును ప్రేమించెను. మహాపరి లోకంతో జీవనొత్తసి. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. ప్రేమ ఆయనకి మానవునికి నమ్మిస్తా వెంచు. ఈ రాహాబు తల్లి, ఈ రాహాబు నీరో తల్లి పక్క పాపిష్టి బతుకు అసహించుకుంటూ తప్పక బ్రతుకుతుంది. ఈ పాపిష్టి కమ్మయ్య ఇలత నాకు ఓజావు అసలు ఇవి ఓజీలా ఉంచి అసహ్యముఖే బతికినే అసహించుకుంటూ ఇలతే ఓజీజావు ఇవి అసహ్యముఖే కొట్టి అలాగే బతుకుతుంది. ఎలా బతికినే. రెండో పక్క ఓరో పక్క వెంజనేకి ఒక పక్క తప్పు చేస్తూ, ఒక పక్కమో తప్పుకి శరీరమేమో పాపము, ఈ అంగమో పాపమి, కానీ ఆత్మేమో దేవుడిని ఎదుగుతుంది. తన మిత్రమని ఆత్మహ్యామో మహాపురు పరిన జీవము గల దేవుడిని ఎదుగుతుంది. ఎచ్చల బతికిని మహాపురు జీవము గల యెహోవాని ఎదుగుతుంది. జీవము గట్టి జీవు గట్టి యెహోవా పరిన తన జీవు. అపవిత్రమైన పరుపు, ఈ అపవిత్రమైన కోసము, అపవిత్రమైన సహవాసము, ఈ లగేతి సహవాసము, అపవిత్రమైన ఆలోచనలు, ఈ లగేతి ఒడుపుయా కానీ ఆత్మలో పవిత్రమైన దేవుడిని ఎదుగుతుంది. తన జీవిత మాత్రం ఈత మాత్రమే ఓజిత మెస్సీని. ఆ తల్లి ఎంత అపవిత్రమైపోయిందో, ఏ తల్లి ఎచ్చగా పవిత్రమే అంత పవిత్రతను ఎదుగుతుంది. ఎచ్చగా ఓజితని పవిత్రతని పరిని. నాకు తెలిసి 15 2 నెలల నుంచి వర్షమే పడుతుంది. ఎటు చూసినా నీళ్ళే. బట్టలు బాగా నానిపోయి ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతాయి. కష్టం ఎక్కువ. ఇప్పుడు మనం ఏమి ఎదుగుతాం తెలుసా? బురదమామిడి ఎండను ఎదుగుతాం. దేవునికి ఏమి ఎదుగుతాం? వర్షాన్ని ఎదుగుతామా? ఇప్పుడు ఏమి ఎదుగుతాం చెప్పండి. ఎండని ఎదుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బురదమామిడి వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పొద్దు, బురదమామిడి వాళ్ళు చెప్తారు హల్లెలూయా చెప్పండి. గట్టి చెప్పండి. చెప్పండర్రా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అబ్బా ఆవిడకు చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు అందరు కలిసి ఒకసారి 1 2 3 చెప్పండి. రక్షణ వస్తుందమ్మా మీకు. మీరు అబ్రహాం సంతానమే. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది గాక. ఏసీ వచ్చాడు అంతే. మీరు ఆల్రెడీ నెక్స్ట్ మీటింగ్స్ బాప్టిజాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాను? 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 ఇప్పుడు ఇన్ని నెలల వర్షం పడితే ఇప్పుడు మనకి ఏమి ఎదుగుతాం? చిన్నప్పటి నుంచి పాడైపోయిన రాహాబు రాహాబు పాపం అనే బిందె నిండిపోయింది. పాపమైన బిందె నుంచి శాపములు అనే బింది కూడా నిండిపోబోతుంది. శాపమైన బిందెస్కే నుంచి వాహిని ఇంకా నిండలేదు, ఇంకా నింజాలే బిందె నిండిపోబోతుంది. నుంచి వాహిని. ఈ తల్లి హృదయములో పరిశుద్ధాత్ముడు దూరి, ఈ తల్లి
జీవిత హియత పరిశుద్ధాత్మ అని అశుభ్రమైన దేహమును దాటుకొని పవిత్రతను ఎదుగుతూ ఉన్న హృదయములోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. లగేతని పరిని జీవితము నెహే అతి మహాపురు హియా రచవాతే. హల్లెలూయా హల్లెలూయా. చాలా పెద్ద విషయం చెప్పేశాను మీకు. చాలా కథ విషయం నన్ను వస్తే కానీ నేను ఎవరి పనులలో ఉన్నారు కానీ మీరు అర్థమా నంబర్ కమ్మత మీరు మంచి సంజరి కానీ అపవిత్రుడు అపవిత్ర మానసి పవిత్రుడిని ముట్టుకుంటే పవిత్రుని మా డెగిసరి అపవిత్రుడు పవిత్రుడు అవుతాడు. పవిత్రత ఇలాగటేమో పవిత్రుడు అనేసి పవిత్రుడు అపవిత్రుడిని ముట్టుకుంటే పవిత్రము గడిసి అపవిత్రుడు డెగిసరి పవిత్రుడు అపవిత్రుడు అవడు. ఈ పవిత్రుడేమో అపవిత్రుడు అవసి కానీ అపవిత్రుడు మాత్రం పవిత్రుడు అవుతాడు. కానీ మొత్తానికి ఏంటంటే బరే నైచికి దేవుడిని ఎవరు అపవిత్రం చేయలేరు. మహాపురం మాత్రం లగే ససికి ఎలా డోరం కాబట్టి మీకు 3 రోజులైనా గానీ 3 దిన ఆతిస్కే 7 రోజులైనా 7 దిన ఆతిస్కే 12 సంవత్సరాల రక్తస్రావమైనా 12 वर्षटी కటగట్ నిచానై చర్చికి వచ్చేయండి. మహాపురం తాన చర్చిత వాహన యేసు రక్తము మన ప్రాణాత్మ దేహములను కడిగి పవిత్రపరచును. యేసు కస మాంగాహియతి కనర్హానేకినే ఇంతకంటే వెలుగు ఇంకోటి లేదు. ఇచ్చకంటే ఉచ్చేడు దేవుడికి మనిషికి మధ్య ఏ అడ్డంకి లేదు. మనిషికి మహాపురుకి ఏని అడ్డైనా ఇల్లే. దేహం అంతా పాడైపోయింది. ఈ అంగబరే లగ్యా దేహం అంతా పాడైపోయింది. ఈ దేహం అంగబరే నసో హాచే. బహుశా ఏమన్నా సుఖరోగాలు వచ్చేయేమో రాహబుకి. అసలు ఈ రాహబుకి ఏం లేదు సుఖము అని రోగముగా తాకస్తాములా రోగాలు ఉంటాయి. అసలు సుఖం కట్టి రోగం కముడైను ఆ రోగాలు వచ్చేయేమో ఎల్తీరో జబ్బు రోగాలకు వాస్తాములా. మొత్తానికి శరీరమేమో అపవిత్రమైంది. ఈ అంగేమో బరే లగితే ఆహాచే. హృదయంలోకేమో పవిత్రుడు దూరాడు. ఈ జీవితమేమో నిహాసి ఒట్టేసి జీవితం. ఒక పక్క దేవుడిని తూతుంది, రోపక్క మహాపురు పరీని. ఒక పక్కేమో తప్పక వృత్తి చేస్తుంది, రో పక్కేమో ఓరో లగేతి కమ్మకి. ఒక రోజు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. అనేచు ఛాన్స్ ఇతసి రాహాబుకి. మరి రాహాబు నోటితో ఒప్పుకోవాలి కదా. రాహాబు తన గొంతులు ఒప్పుకుంటున్నాయి కదా. ఈ రోజు బురదమాముడి కూడా ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. లోకుస్కే నీది కూతుతులు ఒప్పుకోవాలి, విశ్వసించాలి. ఈ జీవిత అవిశ్వాసం ఏంటిది నోటితో ఒప్పుకోవాలి, కూతుతో ఒప్పుకొడుతుంది. అంతే ఆత్మరక్షణ వచ్చేస్తుంది. ఆత్మరక్షణ వాస్తవిక. నమ్మకం ఎక్కడ ఉండాలా? నమ్మకం ఎంబ మచ్చిదే. నోటి నిండా సాక్ష్యం ఉండాలా? గొంతు బర్రే సాక్ష్యం మచ్చిదే. అంతే దేవుడు రక్షిస్తాడు. ఏతన్ పై మహాప్రభు జీవన ఒక రోజు ఛాన్స్ వస్తే ఛాన్స్ తల్లి చెప్తుంది, ఏ తల్లి జీవితమంతా పాపం చేసిన తల్లి బతుకు బర్రే పాపంకి తైలైంది. రాహాబు జీవితము పాపము. రాహాబు జీవితము పాపమే. పాపం అంటే ఏంటో నన్ను అడిగితే నేనేం చెప్తానండి? పాపమే సరే నేను అసలు పాపంకి అతను పిహెచ్డి ఎవరు? పాపం మీద డిగ్రీ పిహెచ్డి రాహాబు పాపములో పిహెచ్డి చేసింది. రాహాబుగా బర్రె పిహెచ్డి. పాపం అంటే ఏంటో రాహాబుకు తెలుసు. పాపం మీద ఈ రాహాబు అంటే రాహాబుకు తెలుసు. అసలు అయినప్పుడు ఆ రాహాబుకి పున్నాయి. పుస్తకాలు వాళ్ళని గంట రాయమంటే వాళ్ళు రాస్తారు. అసలు పుస్తకాలు ఎవరు రాజులో ఏంటో రాహాబుకు తెలుసు. అందరు ఏం లేతాయికి అందరు ఏం లేతాయికి రాహాబుకి పున్నాయి. తన జీవితంలో వేల మంది మొగళ్ళు చూసింది. తన జీవితంతో వేల ఆపాడిపోతాడు. రాక్షసులే ఆడవాళ్ళ మీద పడిపోయే మనుషులు చూసింది. రాక్షసుల రిహాచులే మొగ మరి రిహాచే. ఎంతమంది రాహాబుని కొట్టారు, ఎంతమంది రాహాబుని గుద్దారు. రాహాబుని ఎచ్చనా గుద్దుతారికి గుద్దుతూ కూడా అనుభవించిన రాక్షసులు, వచ్చి గుద్ది అనుభవిస్తే రాక్షసులు. ఆవిడని అడిగితే ఇవన్నీ వచ్చేసరి పాపం అంటే ఏడో చెప్తుంది. అసలు రాహాబు పాపం అనిపిస్తుంది. రాహాబు మనం పాడేస్తాం పాపం గురించి. మారో కెరాతున్నా పాపం చెప్పేస్తాం పాపం కోసం. ఇలా వాక్యం మెసేజ్ వేస్తున్నా పాపం కోసం. అసలు పాపం కోసం చెప్పాల్సి వస్తే అసలు పాపం కోసం అసలు వర్తిస్తారు. రాహాబు చెప్పాలా? అసలు రాహాబు వస్తున్నాయి. ఆ స్త్రీ ఆ రోజు చెప్తుంది, అయ్యా నేను విన్నాను, వచ్చే ఆ భూమి ఆకాశముల సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు. ఈ భూమి ఆకాశము కేపితి మహాపురే అసలు అతి మహాపురు రాహాలి. ఎర్ర సముద్రమును
పాయలు చేసిన దేవుడే దేవుడు. ఈ కసగట్టి సముద్రమతి పాయలకి ఇంకొక దేవుడు లేడు. దేవుడే దేవుడు, ఓరో దేవుడు ఇలాసి. కొంపేమో పాపిష్టి కొంప, అసలేమో కొంపేమో పాపిష్టి. మా సేవకుల బృందంలో ఈ మెసేజ్ కి నేను టైటిల్ పెట్టాను. మా సేవకుల మధ్య మెసేజ్ దగ్గర మా దోరిటి తొమ్మిది చాలా డీప్ గా వెళ్ళిపోయిన సబ్జెక్ట్. చాలా డోయికతో సబ్జెక్ట్. పాపిష్టి కొంపలో పరిశుద్ధుడు. పాపిస్ట్ లగే తరగా మధ్య నెహాసి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు. పరిశుద్ధుడు ఎక్కడికి వచ్చాడు? నెహాసి మీ వాత్సి పరిశుద్ధుడే మీ వాత్సి వేస్తదు. చెప్పండి మీ నోటితో. మీ గొంతుతో వేస్తదే మీ వాత్సి. చెప్పండి మీ ఒకసారి. వేస్తదే కదా వేస్తదు. మనం పండగ రాగానే క్రిస్మస్ పండగ మారో పర్బు వాసరి క్రిస్మస్ చేస్తామంటే ఫస్ట్ నాకు ఇల్లు బూజులన్నీ దులిపి ఇల్లుతో మన్ని బర్రెస్కి అడ్డులాతు పెయింట్లు వేసేసి ఇలా హీ సున్నమి కొత్త బట్టలు వేసి నెహసోకాతురా కేక్ కట్ చేస్తాం. केक कट के केक चीज़ ఆ రోజు రాహాబ్ ఇంట్లో కేక్ లేదు. ऐने जो राहाब जो केक खिले ఆ రోజు బూజు తీయలేదు. ऐने जो हमारे बूझे ना బిహాలే లేదు. हमारे ऐना वैसा ఏమీ చేయలేదు. ऐना की हाले హృదయం మారింది దేవునికి. కానీ జీవితం మారితే రాహాబు జీవు మారి. హల్లెలూయా. మారిన ఆ జీవితం మారిన తన యేసు ప్రభుకి యేసు మహాపురుకి నాన్నమ్మ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును. తన భార్య హాతే దేవుడు మహాపురుకి. చాలా మంది నిన్న పాస్టర్ గారు ఎజ్రా గారు చాలా మంచి విషయాలు చెప్పారు. నిన్న రేనేమో ఎజ్రా పాస్టర్ గారు చాలా నేనే విషయం ఇస్తారు. మీరు వాక్యం అందరూ వింటున్నారు. వాక్యం భార్యనే వింటున్నారు. కొందరు వాక్యం 2 సార్లు రాశారు. కొంచెం జన వాక్యం రీతిపై రాస్తారు. గ్రేస్ రాసింది 2 సార్లు. గ్రేస్ నానా రీతిపై రాస్తే బైబిల్ అంతా 2 సార్లు రాసింది. బైబిల్ బరే రీతిపై రాస్తే. కొందరు ఉన్నారు ఇంకో కొంచెం జనం మంది వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు రాస్తారు. కొంతమంది పాట రాచినారు. పొద్దున్న ఒక మెసేజ్ వింటారు యూట్యూబ్ లో. లా ఏమో మెసేజ్ యూట్యూబ్ మధ్యాహ్న రాత్రి మిడల్స్ వాళ్ళు భక్తి పరులని ఇతరులకు చూపించుకోవడానికి ఎన్నెన్నో డ్రిల్స్ చేస్తారు. ఎవరి భక్తి కడతామించి హెచ్చరికగా హీరోయినరు ఎవరి వాళ్ళ జీవితంలో వేసే కనపడ్డా. ఎవరి జీవితం యేసు చూడాల్సి. రాహాబు బైబిల్ రాయలే. రాహాబు బైబిల్ రాచాలే. రాహాబు పాటలు రాయలే. రాహాబు పాఠం రాచాలే. రాహాబు ఏదో కనపడే భక్తి చూపించలే. రాహాబు చూంజాని భక్తితో భక్తి చూపించిన సమాజం యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ భక్తి చూపించే లోకం నమ్మోరి. కానీ రాహాబు యేసును చూపించి యేసు మహాపురంతో వస్తే దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత వింటున్నావో కాదు, హెచ్చక వెంజించి ఆయన మాట మీద ఉన్నావా లేదా? ఏమని కత్తలెక్కు నేను మంచిగా ఆయన మాట మీద కట్టబడుతున్నావా లేదా? ఏమని కత్తలెక్కు దుష్ప్రయోగించిగా పాపం పాపాలు. పాపమే పాపం కా. పాపం సింగులర్, పాపమేమో రెండు, పాపాలేమో ప్లూరల్. పాపముకేమో గడ్డి. పాపం చేస్తున్నావా పాపాలు చేస్తున్నావా? పాపం కింజికి పాపం కింజి. ఒక పాపానికి ఒక శాపం. రో పాపంకి ఓరో బోల్డ్ పాపాలకి బోల్డ్ శాపాలు. బోలెడి పాపం బోలెడి శాపం కా. తట్టుకోగలవా? అసలు నిన్ను తట్టుకోడలు అడిదికి తట్టుకోగలవా? డెక్కలు అడిది నిన్ను తట్టుకోగలవా? అసలు బెడకలు ఆడిది బోజు తట్టుకోలేవు కాబట్టి నేను బోజు డేకలు అడ్డోది కాబట్టి ప్రభు వచ్చి ఏ మహాపురువా నీ జీవితాన్ని మారుస్తుంది. నీ బతుకుతి మార్చేసి అధికముగా దుష్టత్వం చేయకు సుమా. ఆ లగేత ఎక్కువ సుమా. ఎక్కువ దుష్టులమై ఉండకుందుము గాక. ఏమైనా ఎక్కువ పాడో హాజరు దుష్టముకి కమ్మకిన లే మన్నా పోయించి మరి ఇంక ఛాన్స్ ఉంది కదా అని చెప్పి, మరి ఎక్కువ ఛాన్స్ మన్నే కదా, రక్తం ఉంది కదా అని చెప్పి, యేసు కసమనే కదా, యేసు నా బాధలు నా శాపము నా పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, యేసు నా బాధయ శాపము ఏమడలేకో వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను కుక్క అయిపోతాను. నేను హూడే కుక్కకి ఇల్లు ఉండదు. ఆ కుక్కకి రోడ్డే ఇల్లు. ఈ రోడ్డు ఇల్లు దానికి ఆ తలంపు వచ్చింది అనుకోండి, పడుపు ఎంతమంది ఉన్నారో కూడా చూడదు. ఆ చుట్టూ హెచ్చడం మందికి రోడ్డు మీద పని కానిచ్చేస్తుంది. ఈ రోడ్డుతే కమ్మకి చూడండి. యేసు రక్తం ఉంది కాబట్టి, యేసు కష్టం అనే కాబట్టి నేను కుక్కను అవుతాను, ನಾನು ನೆವಡ್ತೆ నేను పందిన అవుతాను, ನಾನು ಪಂಜಿತೆ అని మనం అనుకోకూడదు. మారోణ పాతితే మన జీవితాన్ని మా బతుకుతి ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర ఏమనియతి లక్షణపతి ఇకైతే జాగ్రత్తగా జాగ్రత్తగా నొక్కుతారు. పాడేస్తాం పాటగారాతున్నాయి. రక్షణ పాత్రను చేబూని నిరతము నిన్ను వెంబడించేదను. పాట పాడతాం, ఎలిది పాటకి పాట పాడతాం, ఎలిది పాటకి పాట కాదు దేవుడు చూసేది. పాట మహాపురుషులు పాటని మనుషులు చూస్తారు.
చూస్తారు. నీ పాటది లోకమైనది, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ బిత్రతి మహాపురమే నీ అంతరంగం బాగుంటే నీ బిత్ర నెహమత్ నీ సరి పాట బోల్డ్ మందిని పట్టుకుంటారు. నీ పాట చాలా జన అసలు లోపల శుద్ధంగా ఉంటే నీ బిత్ర నెహమత్ సరి ఈ మాట 100 మందిని రక్షిస్తుంది. నీ కత్త 100 లోకుని నహికినే. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, నేను గడ్డి నీతిమంతుడు అహమనాని, అధికముగా దుష్టుడినై కూడా ఉండకుము. ఎక్కువ లగేతతి ఈ 2 మాటలు బైబిల్ అని చెప్తుంది. ఈ జోడే కథం బైబిల్ వేసి ఏది అధికముగా వద్దు, ఎంఎన్ఎస్ గడ్డి అహమనా తగ్గు మాత్రపు. మరి తగ్గు మాత్రము. ఇంగ్లీష్ లో ఎప్పుడో మాట చెప్తాను. ఇంగ్లీష్ తప్ప సార్ బ్యాలెన్స్డ్. ఎన్నిక నిజ ఎన్నిక నిజ. ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్ ఉండాలి. ఏనాయచికి ఇతల అతల డడి అనండి చమన్లే. మన భక్తి జనం కోసం కాదు, మా భక్తి లోకమెస్పెరించి, మన భక్తి ప్రభు కోసం. మా భక్తి మహాపురు కోసం. ప్రభు చూస్తే చాలు. మహాపురు మెస్తి చాలా మామిడి బురద మామిడి ప్రజలారా, లోకుతరి పరలోకములో ఉన్న దేవుడు లెక్కపురం అని మహాపురు ఈ బురదలోకి వచ్చాడు. ఈ బురద తవాతి మిమ్మల్ని ఎదుక్కుంటూ వచ్చాడు. మేము పరిపరి మీ ఇంటికి వచ్చాడు. మీ జోజు వాతిసి మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందాం. మీరు ఏనికి మంజరికి పుంజామాంజి మెస్తామిజు వాతిసి. మీ బ్రతుకులు బాగుపడాలి, మీ బతుకునే మీరు ఆశీర్వదించబడాలి. మీరు జాని అద్దర్శి కూడా మాలాగే మీరు उसके माला యేసయ్యను ఆరాధించాలి. महापुरु जोर की दरवाजे యేసు ప్రభు మీ ఊరు వచ్చాడు. యేసు ప్రభు మీ నాయితో ఉత్తి చేతులతో రాలే. మరి వరికస్కట్లు వాహాలోసి మరి మేము ఈ రోజు సువార్త మీ కోసం తీసుకున్నాం. మా బుని जो సువార్త ఎంతతో యేసు రక్తం తీసుకొచ్చాం. యేసు కసతి తచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సహవాసాన్ని తీసుకొచ్చాం. సంజీ మీరేసి ఆత్మత మరి సహవాసం చచ్చి వాతుమి ఆయన వెతికాడు. ఏవస్ మేము ఆయన వచ్చాడు. ఏవస్ వాతసి నేను విన్నాను, నాను మెస్తే వచ్చి ఉన్నాను, నాను మన్నే మకి అని చెప్పి ఆయన వచ్చాడు. ఏవసి ఎలా ఇంజి వాతసి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వాతసి ఆయన వచ్చాడు. ఏవసి వాతసి మిమ్మల్ని రక్షిస్తాడు. మిమ్మల్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం కాదు. యేసయ్యని నమ్ముకోండి. యేసయ్యని నమ్ముకోండి. యేసయ్యని నమ్ముకోండి. యేసుక్రీస్తు మీరు మీ ఇంటి వారు మీరు మీ జతతరి రక్షింపబడతారు. చీడ ఆదరి. ఈ మాట్లాడికి ఇష్టం ఉండదు. మీ కథయ్య ఎవరికి ఇష్టం మంచి మాటలు చెప్తాం చూడండి, ఎలా డిస్టర్బ్ చేస్తాడు. సినికేర్ నే కథ వేసి మీరు ఏనా జోల్కి ఆజించరి. ప్రతి పాపము నుండి ప్రతి పాపముటి మనల్ని కడిగి మమ్మ అనుర్హ పవిత్రపరుస్తుంది. నెహకి జనే మేకల రక్తం, ఆ గొర్రెల కస, గొర్రెల రక్తం, గొర్రెల కస, కోడిల రక్తం, మరి కోడి కస, మనిషి రక్తం కూడా ఎమ్మిని మనిషి కసస్కే పాపం పరిహరించలేదు. పాపం ఆడే పరిశుద్ధుడైన యేసు రక్తం మాత్రమే, ఏ పరిశుద్ధుడా యేసు కస మాత్రమే మన పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తుంది. మా పాపము శాపముంటి నొరహల ఆటనే. అందరూ మోకరిద్దాం. పరిజంట మెండా కుత్తినునే అందరూ మోకరిద్దాం. పరిట మెండా కుత్తిను మీకు ప్రభు బల్ల అందించబడుతుంది. ప్రభు మహాపురు కస మింగో